టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఆటో డ్రైవర్ల యూనిఫామ్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు। ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి కేటీఆర్ వెళ్లారు। ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు। ఆటో కార్మికుల కోసం సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు। ఆటో డ్రైవర్లు వేసుకునే కాకి చొక్కాలు ధరించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి హాజరయ్యారు। రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు। ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు। అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని బీఆర్ఎస్ కోరింది। ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది। నిన్న అసెంబ్లీలో లగర్చెల రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి నల్ల చుక్కాలు చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు। ఆటో రిక్షాలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చిన విషయంపై మంత్రి